పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచారం కొనసాగుతుంది. ఈ సింహరాశిలో సంచరించేటటువంటి 18 నెలలు కూడా వృషభ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడు, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. అన్నిటికంటే పరిహారాలు చాలా ఇంపార్టెంట్. ఈ పరిహారాలకు సంబంధించినటువంటివి మీకు మధ్యలో కానీ చివరిలో కానీ తెలియజేస్తాను. ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తం. ఇక్కడ వృషభ రాశి వారికి కేతువు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించినది? చతుర్థ స్థానం అనేటటువంటిది తల్లికి మాతృస్థానము, విద్యాస్థానము, గృహానికి సంబంధించిన స్థానము, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే కేతువు చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడో జనరల్గా ఏం జరుగుతుందంటే, చతుర్థంలో కేతువు ప్రవేశించినప్పుడు సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారిలో నిజాయితీతనం పెరుగుతుంది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. ఎక్కడా కూడా అసత్య ప్రచారం చేయటం కానీ, అసత్యపు మాటలు మాట్లాడటం కానీ, అధర్మబద్ధమైనటువంటి పనులు చేయటం కానీ, అనైతికమైనటువంటి కార్యకలాపాలకు మొగ్గు చూపడం ఇట్లాంటివి చేయరు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే గుడ్ క్వాలిటీసు. అంటే వృషభ రాశి వారికి చతుర్థంలో కేతువు వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. కానీ కేతువు ఇంకా ఏం చేస్తాడంటే, చతుర్థంలోకి ప్రవేశించినటువంటి కేతువు యొక్క ప్రభావంతో ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన పెరుగుతున్నది, కొన్ని విషయాలలో విచ్ఛిన్నత పెరుగుతుంది, ఇంకా చెప్పాలంటే ధ్యానం పెరుగుతుంది, మెడిటేషన్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. జనరల్గా కనుక తీసుకుంటే ఈ 4వ స్థానంలోకి, 4వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించిన స్థానం అంటే ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి స్థానం, చతుర్థ స్థానం. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు ఎప్పుడైతే చతుర్థంలోకి కేతువు యొక్క ప్రభావం వస్తుందో అప్పటిదాకా బ్రహ్మాండంగా చదువు మీద అంటే 80-90% ఉన్నటువంటి వారు కూడా ఒక్కసారిగా 40-50%కి పడిపోవడం జరుగుతుంది. ఒక్కసారిగా ఎడ్యుకేషన్లో సడన్ డౌన్ఫాల్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. గృహ వాతావరణం కూడా వారి చదువుకు అనుకూలంగా ఉండదు. అలానే విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థంలో కేతు వచ్చినప్పుడు పిల్లలు తల్లి మాటను పెడచెవిన పెడతారు. అంటే తల్లికి మరియు పిల్లలకి మధ్య కొద్దిగా గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది.